హాయ్ అండి. నేను మీ లతాని. ఈరోజు మా ఇంట్లో చిన్న సందడే జరిగింది. ఈరోజు ఉదయం నేను వంట పని చేసుకుంటూ ఉన్నాను. అంతలో మా చిట్టి తల్లి వచ్చి చాలా సీరియస్గా, అమ్మా నేనంటే ఇష్టమా, అన్నయ్య అంటే ఎక్కువ ఇష్టమా అని అడిగింది. అలా వినగానే నాకు నవ్వొచ్చింది. ఇద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళమ్మా అని నేను చెప్పాను. అయితే మా చిట్టి తల్లి వచ్చి, అమ్మా నీకు ఏ కన్నంటే ఎక్కువ ఇష్టమో చెప్పమ్మా అని అడిగింది. అమ్మో, పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పడం కూడా ఒక పరీక్షే. నేనేం చెప్పాలో ఆలోచిస్తూనే ఉన్నా. మా విన్ను వచ్చి, అమ్మా చెల్లి నిన్ను సరదా పట్టిస్తుంది అన్నాడు. నేనైతే బాగా నవ్వుకున్నాను. అంటే మీ ఇద్దరు కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారా అన్నాను. అప్పుడు మా విన్ను చాలా తెలివిగా, కాదమ్మా నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలని అన్నాను. ఆ చిన్న మాట విన్నాక నాకు చాలా ముద్దుగా అనిపించింది. ఇంతలో మా ఆయన వచ్చి, ఏంటి ఇంత సీరియస్గా డిస్కషన్ అని అడిగారు. నేను విషయం చెప్పాను. ఆయన నవ్వుతూ, నిజమే కదా, పిల్లలు చిన్నవాళ్లే కానీ వాళ్ళ మాటల్లో ఒక్కోసారి ఎంత తెలివి ఉంటుందో మనకే ఆశ్చర్యం ఉంటుంది. వాళ్ళ అల్లరి వల్ల ఒక్కోసారి పని పెరుగుతుంది, కానీ వాళ్ళ నవ్వుల వల్ల ఇంట్లో ఆనందం, సంతోషం కూడా పెరుగుతుంది. రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఈ చిన్ని మాటలు, ఈ అల్లరి క్షణాలే మనకి ఎక్కువగా గుర్తొస్తాయి. అంతలోనే మా చిట్టి తల్లి మళ్ళీ వచ్చి నా చేతిని పట్టుకొని, అమ్మా సరేలే, నువ్వు మమ్మల్ని ఇద్దరిని సమానంగా ఇష్టపడతావు కదా అని అడిగింది. నేను ఆమెను దగ్గరికి తీసుకొని, అవునరా బంగారం, మీ ఇద్దరూ నాకు సమానమే అన్నాను. అది విన్న వెంటనే మా విన్ను కూడా వచ్చి మా ఇద్దరిని హగ్ చేసుకున్నాను. ఆ క్షణంలో ఇంట్లో అంతా ఒకటే నవ్వులు, ప్రేమతో నిండిపోయింది. అప్పుడే నేను గమనించాను, పిల్లలు అడిగే ప్రశ్నలు చిన్నవే అయినా వాటి వెనుక ఉన్న ప్రేమ ఎంత పెద్దదో. ఇంతలో మా ఆయన, ఇదే కదా అసలు సంతోషం, డబ్బుల్లో కాదు, ఈ చిన్ని క్షణాల్లోనే ఉంది అన్నారు. నిజమే అండి. ఆ మాట విన్నాక నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మా రోజు ఒక చిన్న ప్రశ్నతో మొదలై ప్రేమతో నిండి ఒక అందమైన జ్ఞాపకంగా మారిపోయింది.